హలో ఫ్రెండ్స్, వొకేషనల్ ట్రైనర్ పోస్ట్కి అప్లై చేసుకున్నాం కదండి. సో ఆ పోస్టుల యొక్క ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయిందండి. సో ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోవాలంటేనండి దానికి సంబంధించిన వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లోనే ఇస్తానండి. అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూసి ఆ పోస్టులకి అప్లై చేయండి. హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ నుంచి అయితేనండి మళ్ళీ మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ చేస్తున్నటువంటి జాబ్స్లో భాగంగా అయితేనండి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్ వచ్చేపాటికండి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చిందండి. ఈ పోస్టులకి అయితేనండి మనం ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదండి, జస్ట్ అప్లై చేస్తే సరిపోతుందండి. మరి ఈసారి అయితేనండి ఒకేసారిగా 2 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేశారండి. మొట్టమొదటి నోటిఫికేషన్ వచ్చేపాటికండి ఇందులో 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. మొట్టమొదటిది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి. 4 పోస్టులు అయితే ఉన్నాయండి. కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. శాలరీ వచ్చేపాటికి ప్రతి నెల 32,670 రూపాయలు అయితే ఇస్తారండి. అలాగే రెండో పోస్ట్ వచ్చేపాటికి ఫీమేల్ నర్సింగ్ అండి. 8 పోస్టులు ఉన్నాయండి. అవుట్సోర్సింగ్ బేస్ని అయితే భర్తీ చేయనున్నారు. 15,000 రూపాయలు అయితే శాలరీ ఇస్తారండి. మూడో పోస్ట్ వచ్చేపాటికి శానిటరీ అటెండ్ కమ్ వాచ్మెన్ అండి. 6 పోస్టులు ఉన్నాయి. ప్రతి నెల 15,000 రూపాయలు అయితే శాలరీ ఇస్తారండి. ఇది కూడా అవుట్సోర్సింగ్ అయితే భర్తీ చేయనున్నారండి. సో ఈ పోస్టులకి అప్లై చేయాలనుకున్న వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేపాటికండి ఫీమేల్ నర్సింగ్కి వచ్చేపాటికి 10th క్లాస్ సర్టిఫికేట్తో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. అలాగే శానిటరీ అటెండ్ కమ్ వాచ్మెన్కి వచ్చేపాటికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. మరి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేపాటికండి బీఎస్సీ చేసి ఉండాలండి. అలాగే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ చేసి 1 ఇయర్ పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో అప్రెంటిస్ చేసుంటే వాళ్ళు కూడా ఎలిజిబులేనండి. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేపాటికి 42 సంవత్సరాల లోపు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారోనండి వాళ్ళు 250 రూపాయలు అయితే ఫీజు పే చేయాల్సి ఉందండి. అది కూడా ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఎటువంటి ఎగ్జామ్ ఫీ లేదండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేపాటికండి మొత్తం 100 మార్కులకి అయితే ఉంటుందండి. ఇందులో 75% మార్కులు మనకు ఉన్నటువంటి మార్క్స్ అంటే మన మెరిట్ యొక్క ఆధారంగా అయితే తీస్తారండి. సో మిగతా మార్క్స్ వచ్చేపాటి అలాగే మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇలాంటివి చెక్ చేసి మనకి ఈ పోస్ట్ అనేది ఇస్తారండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కృష్ణా డిస్టిక్ నుంచి అయితే వచ్చిందండి. ఈ అప్లికేషన్ వచ్చేపాటికి స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికి 10/12/2024 నుంచి 16/12/2024 సాయంత్రం 5 గంటల లోపు అయితే అప్లై చేయాలండి. ఇవి ఆన్లైన్లో అప్లై చేసే పోస్టులు కాదండి, కేవలం ఆఫ్లైన్లోనే అప్లై చేసే పోస్టులు అండి. ఈ 250 రూపాయలు ఫీ ఎలా పే చేయాలంటేనండి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మీద ఏదైనా ఒక నేషనల్ కంపెనీలోకి వెళ్ళండి, డీడీ తీయాలండి, డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళండి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. మీరు మొట్టమొదటిగా ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేము, అలాగే మీ యొక్క డీటెయిల్స్ అంటే సర్టిఫికేట్లో మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీ డీటెయిల్స్, అలాగే మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్, అలాగే ఆధార్ కార్డు ప్రతిదీ సెల్ఫ్ అటాచ్ చేసండి. దానితో పాటు ఇందాక మనం తీసాం కదండి 250 రూపాయలు డీడీ ఓసీ క్యాండిడేట్స్ అయితే, అంటే మిగతా వాళ్ళైతే అప్లై చేయాల్సిన అవసరం లేదండి. సో ఇవన్నీ జత చేసి మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పరసుపేట నియర్ నాయర్ బడ్డీ సెంటర్ మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ 16/12/2024 సాయంత్రం 5 గంటల లోపు అయితే మనం పోస్ట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ, ఈ నోటిఫికేషన్ లింక్ కానీ, అలాగే అప్లికేషన్ ఫామ్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఇది వచ్చేసరికి అండి 1 ఇయర్ పాటు కాంట్రాక్ట్ పోస్ట్ అండి. బట్ ఏంటంటే పేరుకి ఇది 1 ఇయర్ అండి, కంటిన్యూగా ఉండే పోస్టులు అండి. ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడుగో ఒకసారి వస్తుందండి, వచ్చినప్పుడు మాత్రం దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలండి. మరి ఇంకో నోటిఫికేషన్కి వచ్చేవాటికండి ఈ నోటిఫికేషన్లో ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ కింద అయితే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారండి. ఇందులో ఆడియోలాజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ అండి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే తీసుకుంటున్నారు. ఒక పోస్ట్ అయితే ఉంది. ప్రతి నెల మనకి 30,000 రూపాయలు అయితే శాలరీ ఇస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బ్యాచులర్ డిగ్రీ స్పీచ్ లాంగ్వేజ్ అండ్ ప్యాథాలజీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. అలాగే ఆర్బీఎస్కే నుంచి అయితేనండి డిఈఐసి మేనేజర్ పోస్ట్ అయితే భర్తీ చేయనున్నారు. ఇది కాంట్రాక్ట్ బేస్ అండి. 2 పోస్టులు అయితే ఉన్నాయి. 36,465 రూపాయలు అయితే శాలరీ ఇస్తారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి అండి
బ్యాచులర్ ఇన్ థెరపిస్ట్ చేసి ఉండాలండి, లేదంటే బీఎస్సీ నర్సింగ్ చేసినా పర్వాలేదండి. అలాగే ఎన్పిసిసి ఆర్బీఎస్కే కింద అయితే స్టాఫ్ నర్స్ అయితే భర్తీ చేయనున్నారండి. ఇది కాంట్రాక్ట్ పోస్ట్ అండి. ఇందులో మొత్తం 5 పోస్టులు అయితే ఉన్నాయండి. 27,675 రూపాయలు అయితే శాలరీ ఇస్తారండి. దీనికి డిప్లొమా ఇన్ జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ చేసి ఉండాలండి. అలాగే ఎన్సీడీ ఎన్పిపిసి ప్రోగ్రామ్ కింద అయితే ఫిజిషియన్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ భర్తీ చేయనున్నారండి. ఒక పోస్ట్ అయితే ఉంది. అక్షరాల మనకి 1,10,000 అయితే వస్తుందండి. ఇంక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి ఎండి జనరల్ మెడిసిన్ చేసి ఉండాలండి, లేదా ఎంబీబీఎస్ చేస్తున్నా పర్వాలేదండి. ఈ నోటిఫికేషన్ మనకి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చిందండి. సో ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికి 11/12/2024 నుంచి 17/12/2024 అయితే ఉంటుందండి. సో ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఓసీ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేపాటికి 300 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 100 రూపాయలు అయితే పే చేయాలండి. ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా డిస్ట్రిక్ట్ మీద అయితే డీడీ తీయాల్సి ఉంటుందండి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఏమి లేదండి. మన మెరిట్ లిస్ట్ ద్వారా అయితే ఈ పోస్టులు భర్తీ చేయనున్నారండి. మొత్తం 100 మార్కులకైతే భర్తీ చేయనున్నారు. ఇందులో 75% మార్కులు మనకు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుందండి. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అండి, అప్లికేషన్ ఫామ్ అనేది స్క్రీన్ మీద చూపించిన విధంగా ఎలా ఉంటుందండి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేము, మీ యొక్క డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రతిదీ దీనికి జత చేసి, అలాగే ఇందాక తీసినటువంటి డీడీ ఏదైతే ఉందో దాన్ని కూడా దీనికి జత చేయాలండి. 17/12/2024 సాయంత్రం 5 గంటల లోపు అండి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పరసుపేట నియర్ నాయర్బడ్డి సెంటర్ మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ దగ్గరికి వచ్చి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఆఫ్లైన్లో మాత్రమే చేయాలండి, ఆన్లైన్లో చేసేదైతే కాదండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీ డిస్టిక్లో ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే ఆ డిస్టిక్ నేమ్ కామెంట్లో పెట్టండి. అక్కడ ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఖచ్చితంగా ఇస్తానండి, లేదంటే తర్వాత వచ్చే నోటిఫికేషన్ అయినా సరే నేను అప్డేట్ ఇస్తానండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.